ఈవిడ ఎందుకు సార్ హోమ్ మినిస్టరు? అక్కడ అదే ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉందో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిద్దా? లేకపోతే అక్కడ పోలీస్ స్టేషన్స్ ఎలా ఉన్నాయో ఇలా కట్టిద్దా? లేకపోతే అక్కడ మహిళల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇలా రాజ్యాంగంలో ఈవిడ కొంచెం కరెక్షన్స్ చేసేసి మార్చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిద్దా? దేనికోసం సార్? అదేంటి అలా అలా చూపిస్తారేంటి? ఆ ఫోటోలు పెడతారేంటి? నీళ్లు అలా చూస్తుండగా ఆవిడ వేలు అలా పెడుతుండగా ఆ ఫోటోలు పెడతారేంటి? ఎవరు ఆవిడ? ఆవిడ నీళ్ళు అలా చూపిస్తున్న ఫోటోలు ఎందుకు వచ్చినాయి? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమన్నా పావలా సబ్జెక్ట్ ఉందా? ఆయన అచ్చెన్నాయుడు గారిని తీసుకుని వెళ్ళారు సార్. ఆయన అసలు ఇక్కడ రైతులు రోడ్ల మీద కూర్చున్నారు సార్, గిట్టుబాటు ధర లేక. ఎవరు వేసుకోమన్నారు అంత పంట? అంత పంట ఎవరు వేసుకోమన్నారు ఏంటి? అంతకుముందు పొగాకు వేస్తే మీరు పొగాకు వేయకూడదు, ఇది వేయాలి, ఈ సంబంధిత పంటలు వేయాలన్నారు. అది ఆపేశారు. ఈ రోజు మొక్కజొన్న పంట వేసినారు. మొక్కజొన్న పంటను మీరు అలా ఎలా వేస్తారు? నేను ఇంత కొన్ను ఇంత లేదు, ఎంతో కొంత కొను స్వామి, మార్కెట్ తాళాలు తీ స్వామి అంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆయన మాత్రం అధ్యయనం చేస్తున్నాడు. ఎత్తిపోతల పథకం, ఇటువైపు కృష్ణానది నుంచి ప్రవహించిన నీటు అమరావతి నీటి ఒడ్డుని మళ్ళీ కృష్ణానదిలోకి వెయ్యాలని. అరే, కృష్ణానది నీళ్ళని దాచుకోలేక కాపాడుకోలేక సముద్రంలో వృధాగా పడేస్తున్నామనే ఉద్దేశంతోనే ప్రాజెక్టులు వెలుస్తుంటే, ఈ రోజు ఇటువైపు నీళ్ళని అటువైపు దాని బదులు ఒక ప్రాజెక్ట్ కట్టండి స్వామి. ఒక ప్రాజెక్ట్ కట్టండి. ఆ నీళ్ళని ఒక స్టోరేజ్ ప్రాజెక్ట్ కట్టండి. అమరావతిలో ఒక వెయ్యి ఎకరాలు ఒక మా అమరావతి ప్రాజెక్ట్ అని పెట్టి ఒక నీళ్లను అక్కడ సేవ్ చేయండి. అక్కడ నీళ్లను స్టోరేజ్ చేయండి. అక్కడ నీటి నుంచి కరెంట్ ఉత్పత్తి చేయండి. లేకపోతే అక్కడ నీటి నుంచి మీరు రైతులకి పొలాలకి పండించేలాగా పంచేలాగా ఒక స్టోరేజ్ పాయింట్ పెట్టండి. చెయ్యండి సార్. నీరు వృధాగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అంటే కింద వేసుకోవడం పైన ఎత్తుకోవడం అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ రోజు రాజధాని నగరాన్ని